అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే ఫిక్స్ అయ్యానన్నమాట. ఎందుకంటే నా గురించి ఎంతో కొంత నన్ను ఇష్టపడే వాళ్ళకు తెలియాలి. ఇది చేసుకోండి, అది చేసుకోండి, అట్లా ఇది చూపించి, అది చూపించి, మా ఇల్లు చూపించి, మా వస్తువులు చూపించి అట్లా వీడియోస్ చేయొచ్చు. వ్యూస్ కూడా వాటికే ఎక్కువ ఉంటాయి నాకు తెలుసు. కానీ నేనేంటంటే ఫస్ట్ నాకంటే చిన్నవాళ్ళు, ఇప్పుడు లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళు లైఫ్ లో ఎలా ఎదగొచ్చు, కష్టపడి ఒక మంచి పొజిషన్ కి ఎలా రావచ్చు అనేది నేను చెప్పాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఎట్లా పెడితే మనము యూట్యూబ్ లో సక్సెస్ అవుతాము అనేది తెలియక ఇన్ని రోజులు ఏదో ఒక వీడియో పెడుతూ వచ్చానన్నమాట. మీకు నా వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే చేయాలి అనుకుంటున్నాను కానీ చెప్పొచ్చా లేదా, ఇట్లా చెప్తే ఏమనుకుంటారు అని చెప్పేసి ఇంకా ఇన్ని రోజులు ఆలోచించాను. కానీ మనం చెప్పేది మంచి విషయమే కాబట్టి మంచిగా తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకుంటారు, లేదా వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేస్తారు. కానీ మనకు చెప్పడం అయితే మనకు మంచిది కదా అని చెప్పేసి చెప్పడం అయితే ఒక పద్ధతే కదా. ఇట్లా చేసుకోండి, మంచిగా ఇట్లా సెటిల్ అవ్వండి లైఫ్ లో అని చెప్పేసి చెప్పడం అయితే ఒకటి మంచి పనే కదా అని చెప్పేసి నేనైతే ఇవాళ ఫిక్స్ అయ్యానమాట. ఇంకా అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరిలాంటి జీవితం అండి నాది కూడా. పెళ్ళైన తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది నాకు కూడా. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్ళైంది అనమాట, ఇంటర్ లో ఉన్నప్పుడే. తర్వాత ఇంకా పెళ్లి తర్వాత నేను ఇంటర్ కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా స్టడీ పెద్దగా ఏం లేదు, ఇంటర్ వరకే ఉంది. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నేను డిగ్రీకి కట్టాను ఓపెన్ యూనివర్సిటీకి. కానీ ఇంకా అది కూడా ఒక ఫస్ట్ ఇయర్ వరకే రాశాను. ఇంకా సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి. ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట నాకు. కాకపోతే ఏంటంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా వెంటనే పిల్లలు అనమాట. ఫస్ట్ మా వారి గురించి చెప్పాలన్నమాట. ఇందులో మా వారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో జాబ్ చేసేవారు. అయినా ఇంకా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నప్పుడు మా పెళ్ళయింది అనమాట. జమ్మూ కాశ్మీర్ అక్నూర్ సెక్టర్ లో ఉన్నప్పుడు మా పెళ్ళయింది. ఇంకా పెళ్ళైన తర్వాత తీసుకెళ్లారనమాట నన్ను. ఫ్యామిలీ పెట్టేసి క్వార్టర్స్ దొరికింది అని చెప్పి తీసుకెళ్లిన తర్వాత ఇంకా అక్కడే ఉన్నాం అనమాట. కొత్త లైఫ్ కదా, ఇంకా వచ్చి రాని పనులు ఉంటాయి కదండి. ఇంకా అట్లనే అందరిలాగానే నేను కూడా కొత్త పెళ్ళైన అమ్మాయి లాగా వెళ్ళాను. ఏం తెలియదు అనమాట. మా వారి గురించి కూడా ఏం తెలియదు, ఇంకా నాకు ఎవరి గురించి కూడా ఏం తెలియదు. అసలు నా లైఫే కాదు అది. కాకపోతే ఏంటంటే అనుకోకుండా నేను ఆ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. అనుకోకుండా పెళ్ళి అయిపోయింది. ఇంకా అట్లా లైఫ్, పెళ్లి తర్వాత లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి, తప్పదు కదా. అయితే మా బాబు కడుపులో పడ్డాడు. ఆ తర్వాత ఇంకా మేము జర్నీ చేయొద్దని చెప్పేసి ఇంకా డాక్టర్స్ చెప్పారనమాట. ఎక్కడికి వెళ్ళొద్దానంటే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి, ఏ ప్లేసెస్ కూడా చూడలేదు. అప్పుడైతే మేమున్నది జమ్మూ అనమాట. జమ్మూ అక్నూర్ బార్డర్ జమ్మూ అనమాట. ఇంకా అక్కడే ఉన్నాం అనమాట క్వార్టర్స్ లో. ఇంకా తర్వాత ఏమైంది, లాస్ట్ డిసెంబర్ లోనో జనవరిలోనో అనుకుంటా, 2001 డిసెంబర్ లోనో 2002 జనవరిలోనో పార్లమెంట్ పైన దాడి జరిగిందండి. డిసెంబర్ 11th, కరెక్ట్, డిసెంబర్ 11th పార్లమెంట్ పైన దాడి జరిగింది 2001 లో. ఇంకైతే అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉండే అనుకుంటా. కరెక్ట్, వాజ్పేయి గవర్నమెంట్ ఉండే. ఇంకా అప్పుడు యుద్ధం జరుగుతుందని చెప్పేసి డిక్లేర్ చేశారనమాట. ఇంకైతే అనుకుంటే అన్ని యుద్ధానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి అక్కడ. అదేంటంటే నాకు కొత్త కదా, మా వారికి పాతే, ఆయనకు అలవాటే, గాని నాకు కొత్త కదా. ఇంకా అన్ని చూస్తుండేదాన్ని అనమాట. ఈయన డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంకా డోర్ పెట్టేసుకునే ఉండేదాన్ని జాగ్రత్తగా ఇంట్లోనే. ఇంకా కిటికీ ఓపెన్ చేసేసి ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి పెడుతున్నారు అంటే యుద్ధానికి సంబంధించి, వాళ్ళు ఎవరైనా దాడి చేసినప్పుడు మనము సెక్యూర్డ్ గా ఉండాలి అని చెప్పేసి, ఇంకా ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా, పిల్లలు ఫ్యామిలీస్, అన్ని క్యాంపుల దగ్గర అట్లా చేసుకుంటారంట వాళ్ళు. ఇంకా అట్లా చేస్తూ ఉండేదన్నమాట. అంటే నాకు అవన్నీ కొత్త అనమాట. నేను ఎప్పుడూ ఊరు దాటలేదు, మా మండలం దాటలేదు, అంత దూరం వెళ్ళాను అనమాట నేను ఫస్ట్ టైము.
ఇంకా అట్లా అవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు అబ్బాయి ఇవన్నీ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తారేమో మనకు తెలియదు కదా అని అనుకున్నాను అనమాట. ఇంకా మా వారిని అడిగితే చెప్పారనమాట, ఇట్లా జరిగింది కదా, యుద్ధం అవుతుండొచ్చు అని చెప్పారనమాట. అంటే ఒక్కసారి భయం వేసింది అనమాట. ఎందుకంటే అది వరకే 99 లో కార్గిల్ యుద్ధం జరిగింది కదా, డైలీ న్యూస్ పేపర్ చదివేదాన్ని అనమాట. ఇక్కడ వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, ఇంకా అట్లా రోజు ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది కదా. అట్లా బాగా భయం వేసింది అనమాట. భయం వేస్తే ఏం టెన్షన్ ఏం లేదులే, జరగవచ్చు జరగకపోవచ్చు అని ధైర్యం చెప్పారు నాకు మా వారు. ఇంకా తర్వాత ఏమైంది, ఒక రోజు అయితే మీటింగ్ పెట్టారండి అందరికి. ఇంకా అందరూ ఫ్యామిలీస్ ని తీసుకొని రావాలి అని చెప్పేసి మీటింగ్ పెట్టారు. వెళ్ళాము. నాకు అప్పుడు హిందీ కూడా రాదనమాట, ఎందుకంటే నేను ఎక్కడికి బయటికి కూడా వెళ్ళలేదు. ఏదో మామూలు హిందీ వచ్చు కానీ అంత స్పష్టంగా ఏం రాదు, చిన్న చిన్న వర్డ్స్ వచ్చేవన్నమాట. ఏదో పక్కన వాళ్ళతో మాట్లాడడానికి అట్లాంటి హిందీయే వచ్చు నాకు, కానీ అంత స్పష్టమైన హిందీ అయితే ఏం రాదు. ఇంకా అప్పుడు ఏమైందంటే ఆ మీటింగ్ లో ఉన్నాం కానీ ఇంకా నాకేం అర్థం కాలేదనమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను మా వారిని అడిగాను అనమాట, ఏం చెప్పారు ఇవాళ మీటింగ్ లో, ఏదో మీటింగ్ నడిచింది కదా అని. అంటే అదే చెప్పారనమాట, మీ ఫ్యామిలీస్ ని ఇంటికి పంపించేసేయండి, యుద్ధం వస్తుంది కంపల్సరీ, అందుకు ఫ్యామిలీస్ ని ముందే పంపించేసేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయంట వాళ్ళకి. ఇంకా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టేసి అందరికి చెప్పారనమాట అది విషయము. ఇంకా నేను 7th month లో రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇంకా 7th month నుంచి ఇంకా ఊర్లోనే ఉన్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా అప్పుడప్పుడు వెళ్ళేది. కానీ 9th month పడిన తర్వాత అయితే మొత్తం ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఇంకా ట్రీట్మెంట్ అంతా ఇక్కడికి షిఫ్ట్ చేయించుకున్నాం అనమాట. ఇంకా డెలివరీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, ఇంకా అక్కడ ఒక చిన్న మండలం లాగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడైతే నాకు C-section అయిందండి, 2 C-sectionలే నాకు. ఇంకా అట్లా జరిగిందనమాట. ఇంకా మా వారు కూడా రాలేదనమాట. ఇంకా అప్పుడు నా డెలివరీకి కూడా మా వారు రాలేదు, ఎందుకంటే ఇంకా యుద్ధం అయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి. ఇంకా అప్పుడు లీవ్స్ కూడా ఇవ్వలేదు. ఇంకా లోపల ఏం చర్చలు జరిగాయో ఏమో కానీ మొత్తం మీద అయితే దేవుడి దయ వల్ల అప్పుడు యుద్ధం అయితే క్యాన్సిల్ అయిందండి. అది పెద్ద రిలీఫ్ అనమాట మాకు అప్పుడు. ఎందుకంటే అప్పుడప్పుడే కొత్తగా పెళ్ళయింది, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని బెటాలియన్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట అప్పుడు, మీరు కంపల్సరీ వెళ్ళాలి అని. అంటే యుద్ధం అయితే అందరూ ఏం వెళ్ళరండి పొలం అని, కొన్ని బెటాలియన్స్ కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అన్నమాట. ఆర్మీలో కొంతమందికి, BSF లో కొంతమందికి, CRPF లో కొంతమందికి, అట్లా కొన్ని ఉంటాయి కదా వాళ్ళవి. అందులో కొన్ని బెటాలియన్స్ కి మాత్రమే వస్తాయి అన్నమాట. వీళ్ళ బెటాలియన్ కి, మా వారు పనిచేసే బెటాలియన్ కి ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. అది మా టెన్షన్ అన్నమాట. కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా మా వారు ఏం పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళేం వెళ్ళలేదు అనమాట. కొన్ని బెటాలియన్స్ వేరే వాళ్ళు వెళ్ళారు, యుద్ధం అయిపోయింది, చేసుకున్నారు, వచ్చారు, అంతేగాని వీళ్ళకు ఏంటంటే కొంచెం టైట్ సెక్యూరిటీ ఉంటుంది అంతే ఆ టైంలో. ఇంకా అందరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి టైట్ గా, సెక్యూరిటీకి టైట్ గా ఉంటుంది, డ్యూటీస్ కూడా టైట్ గా ఉంటాయి అనమాట, రిలీఫ్ ఉండదు, అట్లా ఉంటుంది. కానీ ఇంకా స్పెషల్ గా ఏంటంటే ఈ 2002 లో మాత్రం కంపల్సరీ ఈ బెటాలియన్ కి ఉండే అనమాట, వెళ్లాల్సింది ఉండే కంపల్సరీ. కానీ దేవుని దయ వల్ల యుద్ధం అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అలా జరిగిందనమాట. ఇంకా తర్వాత జూన్ లో మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టినప్పుడు కూడా రాలేదన్నమాట, డెలివరీకి ఏం రాలేదు మా వారు. 3 months కి 21 చేస్తాం కదా మేము, తొట్టెలా అంటాం అనమాట. ఇంకా అది చేసినప్పుడు ఇంకా అప్పుడు వచ్చాడు. ఇంకా అప్పుడు వచ్చి ఒక 1 month ఉండేసి మళ్ళీ నన్ను తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా అప్పటి వరకు అయిపోయింది అనమాట యుద్ధం జరగడము, యుద్ధం ఆగిపోవడము, ఇంకా అవన్నీ చర్చలన్నీ జరిగాయి. మీ ఫ్యామిలీస్ ని తెచ్చుకోవచ్చు మళ్ళీ అని చెప్పేసి, రిటర్న్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయంట. ఇంకా అట్లా అయిందనమాట. 3 months కి వచ్చాడనమాట మా వారు. మా బాబు పుట్టిన తర్వాత ఎంత టెన్షన్ ఉంటుందండి అసలు. అంటే మామూలుగా అయితే డ్యూటీ పరంగా ఒకవేళ డ్యూటీలో ఉన్నాడు కాబట్టి రాకపోయినా పర్వాలేదులే అనుకోవచ్చు, కానీ ఇది ఉంది, యుద్ధం అని అంటున్నారు కాబట్టి పిచ్చ టెన్షన్ అన్నమాట. అసలు ఏమవుతుందో తెలియదు, ఏంటో తెలియదు. ఇప్పట్లాగా అప్పుడు ఎంతగానో ఫోన్లు కూడా లేవు, చేస్తే ల్యాండ్ లైన్ ఫోను అంతే. అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ కూడా రాలేదండి. అంటే వచ్చాయేమో గానీ మా దాకా అయితే రాలేదు.
వస్తే మా వారు తప్పకుండా కొంటుండే. అప్పుడు చిన్న ఫోన్లే కదా, కానీ రాలేదు అప్పటికి, ఫోన్స్ రాలేదు ఇంకా. 2002 మా బాబు పుట్టింది. ఆ టైంలో ఇంకా ఫోన్స్ అయితే రాలేదు. ఏమో వచ్చాయేమో తెలీదు, చిన్న ఫోన్స్ వచ్చాయేమో కానీ మేమైతే కొనుక్కోలేదు అంతవరకు ఆ ఫోను. అప్పుడు చేస్తే ల్యాండ్ లైన్ కి చేస్తుండే, మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుండే. ఇంకా మా వారు అక్కడ క్యాంప్ నుంచి చేసి మాట్లాడుతుండేది అనమాట. అట్లా జరిగింది అనమాట మా బాబు ఫస్ట్ డెలివరీ. అట్లా జరిగింది. చాలా టెన్షన్ గా, చాలా అంటే ఏదైనా తెలుసుకోవాలని అనిపించేది నాకు. కానీ దాంతో పాటు అందులో మా వారు ఉన్నారు కాబట్టి అంత ఉండేది అనమాట, ఎక్సైట్మెంట్ ఉండేది, దాంతో పాటు టెన్షన్ కూడా ఉండేది. కార్గిల్ యుద్ధం అప్పుడు నాకు ఓన్లీ ఎక్సైట్మెంటే ఉండేది అనమాట. ఎందుకంటే అప్పుడు తెలియదు, ఇంకా చాలా చిన్నదాన్ని కదా. 99 లో అయింది అనమాట కార్గిల్ వారు. అప్పుడు అంత తెలియదు. రోజు పేపర్లో న్యూస్ వస్తుంటే చూస్తుండే, టీవీలో చూస్తుండే, కానీ అంత ఉండదు కదా మనకు అప్పుడు భయము. ఇప్పుడు మా వారు అందులో ఉన్నారు కాబట్టి ఆ భయం అనమాట, టెన్షన్, ఆ భయం అనేది. అంటే వేరే వాళ్ళవైతే ప్రాణాలు అట్లా అనుకోకండి, అది మన వాళ్ళు ఉంటే ఆ పెయిన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట, ఆ బాధ అనేది తెలుస్తుంది, ఆ టెన్షన్ ముఖంలో కనిపిస్తుంది ఎవరికైనా. అట్లా జరిగిందండి మా బాబు డెలివరీ అట్లా అయిందనమాట. అక్కడే ఉండేదాన్ని, ఈ యుద్ధము ఇవన్నీ లేకపోతే అక్కడే డెలివరీ చేసుకుందామని అనుకున్నాం అనమాట. ఇంకా ఎవరో ఒకరు అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు వస్తే సరిపోతుందిలే అట్లా అనుకున్నాం అనమాట. అన్ని హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది అక్కడ. కంపల్సరీ నార్మల్ డెలివరీ చేస్తారండి, అందులో అయితే కంపల్సరీ నార్మల్ డెలివరీ చేస్తారు. వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తారు. ఇక్కడ ప్రైవేట్ లో లాగా అట్లా సి సెక్షన్ చేసేసి త్వరగా అట్లా ఉండదు అనమాట. కంపల్సరీ నార్మల్ డెలివరీకి టైం ఇస్తారు వాళ్ళు కంపల్సరీ. కానీ ఇంకా నా టైం ఇట్లా ఉందన్నమాట. నా టైం ఇట్లా ఉంటే అట్లా ఎట్లా జరుగుతుంది అదన్నమాట. మా ఫస్ట్ బాబు పుట్టినంత వరకు స్టోరీ, తర్వాత వీడియోలో తర్వాత స్టోరీ చెప్తానండి. చాలా ఉన్నాయి కష్టాలు, అంత ఈజీగా ఏం లేదు నా లైఫ్. ముందు మీకే తెలుస్తుంది. ఏంటంటే ఒక్కసారి ఒక 10 నిమిషాలు 20 నిమిషాల వీడియోలోనే మొత్తం చెప్పలేను కదా, కొంచెం టైం పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఎందుకంటే మంచి విషయాలే ఉంటాయన్నమాట. మీ లైఫ్ కి సంబంధించి కూడా ఎంతో కొంత నేర్చుకునే ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. అంత టైం పాస్ గా అట్లా ఏం ఉండవు నా వీడియోస్. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. అంత ఓపెన్ గా అట్లా మొత్తము ఎట్లయినా సక్సెస్ కావాలి యూట్యూబ్ లో అని చెప్పేసి నేను యూట్యూబ్ లోకి రాలేదండి. ఎంతో కొంత నా వల్ల ఒక్కరికి ఇద్దరికి మంచి జరిగిన చాలు కదా అన్నట్టుగా నేనైతే యూట్యూబ్ లోకి వచ్చాను. చూడండి, మీకు నచ్చితే గనక ఫాలో కండి. అట్లనే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నానన్నమాట. అందులో యూట్యూబ్ లో మోర్ లోకి వెళ్తే నా వీడియోస్ అన్ని వస్తాయి. అక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చితే గనక మంచిగా ఫాలో కండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.